बीआरएस के कारगुजार सदर के तारिक रामा राव ने बैरूनी तालीम स्कीम के तहत तलबा को दरपेश मसाइल को आज ऐवान असम्बली में उठाया। उन्होंने कहा कि बीआरएस के दौरे हुकूमत में ओवरसीज विद्या निधि के जरिए हजारों दलित कबायली और पसमानदा तबकात के तलबा ने बैरून मुल्क बाविखार तरीके से तालीम हासिल की। उन्होंने बताया कि तकरीबन 7000 तलबा में से हर एक को 20 लाख रुपये की माली इमदाद फराहम की गई। अक्टूबर 2025 में हुकूमत ने बैरून तालीम के सिलसिले में 303 करोड़ रुपये जारी करने का ऐलान किया था, लेकिन ताहम फंड जारी नहीं हुए। तकरीबन 2500 तलबा माली इमदाद के मुंतज़िर है। पहले सेमेस्टर की फीस अदा करने वाले तलबा दूसरे सेमेस्टर की फीस अदा न कर पाने की वजह से मुश्किलात का शिकार है और हमें पैगामात भेज रहे हैं। अमेरिका, लंदन, जर्मनी जैसे ममालिक में मौजूदा तेलंगाना के तलबा शदीद मुश्किलात का सामना कर रहे। हम बीआरएस हुकूमत के दौर में बैरूनी तालीम स्कीम के तहत किए गए थे, अब तक रकम नहीं आई। असम्बली में इस मामले का जिक्र करने तलबा की जानिब से गुजारिश की जा रही। उन्होंने कहा कि हुकूमत और वज़ीर आला इस मामले को इंतहाई तरजीह देकर ग्रीन चैनल में फ़ंड जारी करे तो तलबा को बहुत फ़ायदा होगा। हम जो मांग रहे हैं वो गैर माकूल ख्वाहिश नहीं, ये हुकूमत की खुद ऐलान करदा स्कीम है। कांग्रेस पार्टी की तरफ से ऐलान करदा मौलाना अबुल कलाम तालीमुल तोहफा स्कीम भी अब तक अमल में नहीं आई। केटीआर ने कहा कि 10वीं जमात पास करने पर 10,000 रुपये, इंटर पास करने पर 15,000 रुपये, डिग्री पास करने पर 25,000 रुपये देने के जो वादे किए गए थे वो भी हम याद दिला रहे हैं। फिलहाल बैरून मुल्क मौजूद तलबा की हालत इंतहाई ख़राब है। फौरी तौर पर फंड जारी करे और ग्रीन चैनल में अमल मुकम्मल करके इनकी तालीम को दरमियान में ना रुकने दे, ये हमारी हुकूमत से दरख्वास्त है। ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. అందుకే వారి దృష్టికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా తమని టైం అడిగాను అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో 7,000 మంది విద్యార్థులకి వివిధ రూపాల్లో విదేశీ విద్య కోసం అవకాశం ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందులో మహాత్మా జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద, అట్లాగే డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పేరు మీద, అట్లాగే వివేకానంద గారి పేరు మీద, స్వామి వివేకానంద గారి పేరు మీద బ్రాహ్మణుల్లో ఉండే పేదలకు కూడా అవకాశం 7,000 మంది విద్యార్థులకి 20 లక్షల రూపాయల చొప్పున అవకాశం కల్పించింది అధ్యక్ష. అధ్యక్ష, మాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గర సమగ్ర సమాచారం ఉంటుంది. దాదాపు 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2,500 మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వ స్కీమ్. మీరు చెప్పిన మాట అధ్యక్ష, మౌలానా అబుల్ కలాం తాలీమే తోఫా అన్నారు అధ్యక్ష, ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే 10th పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. మేము వాటి గురించి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, అవి కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయండి. కానీ ఇవాళ ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అయిందంటే అధ్యక్ష, అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టు ఇవి క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. దయచేసి డబ్బులు వెంటనే రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ పిల్లలందరినీ కూడా దయచేసి ఆదుకోండి, వారి విద్య ఆగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వానికి తమ ద్వారా